నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని సమస్యలను పిల్లలతో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ భవిష్యత్తు గురించి పిల్లలకు వివరించారు. పాఠశాలలో మెనూ ప్రకారం ఆహారన అందించాలని, క్వాలిటీ తగ్గితే సర్వీస్ రిమూవ్ చేస్తామని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ప్రభుత్వం మెనూ ధరలు పెంచిందని, మెనులో మార్పు తెచ్చి దానికనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, తాను త్వరలో మళ్లీ పాఠశాలను తనిఖీ చేస్తానని తెలిపారు. ఆమె వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఉన్నారు. అందరూ కూడా వచ్చేటట్టు విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు తప్పకుండా ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కంపల్సరీ వాళ్ళకు మెనూకు సంబంధించిన విషయంలో ఏ చిన్న నెగ్లిజెన్స్ అయినా, ఏదైనా ఫుడ్ పాయిజ్ అయినా, ఇంకేమైనా తప్పకుండా కన్సల్ట్ హెడ్ మాస్టర్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, బాధ్యులు అవుతారు. కంపల్సరీ మీరందరూ కూడా తప్పకుండా పిల్లల విషయంలో నెగ్లిజెన్స్ చేయకండి. తిండి, రెండే అంశాలు, తిండి అదేవిధంగా ఎడ్యుకేషన్, ఈ రెండు అంశాలకు ప్రత్యేకమైన దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సీతక్క గారు కొంత మీకు చెప్తారు. మంచిగా పెట్టండి. ఈ రోజు నుంచి డైట్ ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి ఇంతసేపు వార్డెన్ ఉన్నాడా? ఇప్పుడు వచ్చిందా? ఇంతసేపు లేరా మీరు? మంచిగా పెట్టండి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇంకా పెంచాలి. మీకు వచ్చే కాంట్రాక్టరు నోటీస్ ఇవ్వండి, మంచిగా ఇవ్వకుంటే రిజెక్ట్ చేయండి, తీసుకోకండి. అవసరమైతే వేరే తీసుకొని మళ్ళీ మీరు పే చేసుకోండి. సార్ చెప్పాను ఏదైనా సామాన్